పండుగ రోజున మేము ఏమేం తీసుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము, అన్నీ ఒకే దగ్గర తీసుకున్నామా లేదా అనేది నేను మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పటివరకు చూపించిన కలెక్షన్ అన్నీ ఒక దగ్గర తీసుకున్నాయి కాదు, కానీ ఒకే ఊర్లో తీసుకున్నాయన్నమాట. హలో ఆల్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. సో ఈ రోజు మేము విజయవాడ బయలుదేరాము. మా అమ్మకి చిన్న హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంటే అందరం బయలుదేరాము. పండగ కూడా ఉంది కదా, షాపింగ్ కూడా చేసినట్టు ఉంటుందని. సో మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. విజయవాడ వెళ్ళేసరికి అరౌండ్ 1 అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే అమ్మని బ్లడ్ ఇచ్చేసి ఏదైనా తిని రమ్మన్నారు. అమ్మ బ్లడ్ ఇచ్చేసి వచ్చింది. సో భోజనానికి అని చెప్పి లంచ్కి బయలుదేరాము. దగ్గరలో, హాస్పిటల్ దగ్గరలో సౌతర్న్ స్పైస్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి భోజనం చేసేసాం. అంటే ఒక స్టార్టర్, ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఎక్కువ ట్రావెలింగ్ చేసాము, దగ్గర దగ్గర ఒక 3.5 అవర్స్ పట్టింది రావడానికి. సో అంత తినలేకపోయామన్నమాట. సో తినేసి హాస్పిటల్కి వెళ్ళాము. కొంచెం టెన్షన్ ఉంది, ఏంటి ఏం చెప్పారు రిపోర్ట్స్, అంతా బాగానే ఉందా అని ఒక టెన్షన్ ఉంటుంది కదా. సో డాక్టర్ గారిని కలిస్తే అంతా బాగానే ఉందన్నారు. ఇంకా హ్యాపీగా షాపింగ్కి బయలుదేరాం. ఇంకా బీసెంట్ రోడ్కి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు తమ్ముడు. అక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూడండి, వెళ్ళలేదు. బట్ బీసెంట్ రోడ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. రష్ అసలు చాలా ఉంది. బయట రోడ్డు మీదే పెట్టేసి మంచి మంచి ఇయర్ రింగ్స్, ఇంకా బ్యాంగిల్స్, వాచెస్, వాట్ నాట్ ప్రతిదీ దొరుకుతుంది అనమాట. రోడ్ మీదే దొరుకుతాయి. అండ్ పక్కన చిన్నగా షాప్స్ కూడా పెట్టారు. చిన్న షాప్స్, పెద్ద షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మన ఇష్టం, కావాలనుకుంటే మనం స్ట్రీట్ షాపింగ్ లాగా రోడ్ మీద ఉన్నాయి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే లోపల మాల్స్ లోపలికి వెళ్ళి అవన్నీ చూడొచ్చు. ఇయర్ రింగ్స్ బాగుంది కదా కలెక్షన్ అని చూసాము. బట్ మా అమ్మ వాళ్ళకి నచ్చలేదన్నమాట. కొన్ని ఎక్కువ ఉంటే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అన్నట్టు అయిపోయింది అనమాట అక్కడ పరిస్థితి. సో అన్ని రకాలు చూసిన తర్వాత ఇక బట్టల షాపింగ్ కోసం అని చెప్పి ఒక్కొక్క మాల్ లోపలికి బయలుదేరామన్నమాట. అక్కడ టాప్స్ చూస్తుంది మా అమ్మ నా కోసం. నా బ్యాడ్ లక్ ఏంటంటే టాప్స్ బాగా నచ్చినాయి అంటేనేమో నాకు ఫిట్ అవ్వట్లేదు. ఒకవేళ ఫిట్ అయ్యేవి ఉన్నాయి అని అనుకుంటే అవేమో మ్యాటర్నిటీ వేర్ కాకుండా ఉంటున్నాయి అన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. విజయవాడ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకసారి ఓపిక చేసుకొని ఆ బీసెంట్ రోడ్డుకి వెళ్ళొచ్చు. కొంచెం ఓపిక అనేది కావాలి. మేము తిరిగాము, ఎక్కువ తిరగలేదు, జస్ట్ ఒక 4 రోడ్స్ వరకే చూసాము. డ్రెస్సెస్ అన్ని చాలా బాగున్నాయి. బట్ నేను 8 మంత్ ప్రెగ్నెంట్ కాబట్టి నాకు పట్టట్లేదు అనమాట. అవి 2XL సైజులో లేవు, XL సైజులో ఉన్నాయి అన్నారు. సో అవి నాకు సెట్ అవ్వలేదు. ప్రెగ్నెన్సీలో ఇది ఒక సాక్రిఫైస్, తప్పదు. ఎందుకంటే నచ్చిన బట్టలు దొరకవు, దొరికితేనేమో మనకి పట్టవు. ఆఫీస్ వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఓపిక కావాలి, ఓపిక చేసుకొని వెళ్తే బాగానే ఉంటాయి. బట్టలు కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి, 1000 బిలోనే ఉన్నాయి. అండ్ తర్వాత మా బుడ్డోడికి ఇలా లిటిల్ వరల్డ్లోకి వెళ్ళాము. అక్కడ కూడా ఏమి నచ్చలేదు. నెక్స్ట్ వసంత అని ఉంది దాని పక్కన. లోపలికి వెళ్తే ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ నా సైజ్ లేవన్నమాట. వెళ్ళడం, చూడడం, లేవు అనడం, మళ్ళీ వెనకొచ్చేయడం, మళ్ళీ పక్కన ఉన్న షాప్కి వెళ్ళడం, ఇదే రిపీట్ అయిపోయింది మొత్తం. అలా అని చెప్పేసి మనం కొనలేదా విండో షాపింగ్ అంటే కొన్నాము. బట్ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట. బీసెంట్ రోడ్లో చాలా ఉంటాయి. ఎక్కువ చూసేసి ఏం తీసుకోవాలో అర్థం అవుదో మరేమో తెలియదు, కానీ కన్ఫ్యూజ్ అయిపోతాం తెలియకుండానే. అన్ని ఉంటాయి, బ్యాగ్స్, వాచెస్. చాలా జనాలు ఎంతమంది ఉన్నారంటే అమ్మో చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ మా షాపింగ్ అవ్వట్లేదని ఇక మా తమ్ముడు మమ్మల్ని వదిలేసి సెంట్రో ఉంది అక్కడ, మెన్స్ సెంట్రో, అందులోకి వెళ్ళిపోయి సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట. మెన్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ప్యాంట్స్, షర్ట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మెన్స్ కూడా ఒకసారి అటు సైడ్ వెళ్తే ట్రై చేయండి. ఆ మెన్స్ సెంటర్లో చాలా బాగున్నాయి. నెక్స్ట్ వసంత గ్రాండ్కి వెళ్ళాము. అలా బీసెంట్ రోడ్లో డీసెంట్గా షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయలుదేరాము. డీమార్ట్కి బయలుదేరాము. ఇంటికి సంబంధించిన సరుకులు అవి తీసుకుందాము అని చెప్పి బయలుదేరామన్నమాట. ఇంకా లోపల ఏముంటాయి ఏంటి అని ఏమి చూపించను, ఎందుకంటే ఆల్మోస్ట్ డీమార్ట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి తెలుసు మీ అందరికీ, ఏ ఫ్లోర్లో ఎలా ఉంటుంది అంతా తెలుసు. కాబట్టి నేను జస్ట్ ఒక ర్యాండమ్గా వీడియో తీసుకున్నా. చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు అని చెప్పడానికి తీసుకున్నాను ఈ వీడియో. కూర్చోడానికి ప్లేస్ లేదు, ఓపిక అయిపోయింది. బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఏమో చాలా టైం పట్టేసింది, నీరసం వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత అమ్మయ్య అని బయలుదేరిపోతున్నా ఇంటికి అనుకుంటే, ఇదేదో ఫుడ్ స్ట్రీట్ అంట విజయవాడలో ఫేమస్ అక్క అని చెప్తుంటే తీసానమాట. చాలా రకాలు ఉన్నాయి. కిందకి దిగి ట్రై చేసి తిందామనే థాట్ కూడా రాలేదు, అంతలాగా అలసిపోయాను అనమాట.
ఇంకా వెళ్తున్నాం కానీ చిన్న ఒక సాటిస్ఫాక్షన్ లేదు. మమ్మీ వాళ్ళకి శారీస్ ఏం దొరకలేదు అన్న ఇదిలో ఉంటే తమ్ముడు పక్కనే శుభమస్తు ఉంది ఎళ్దామన్నాడు. సో, పక్కకి తిప్పితే ఆ స్ట్రీట్ నుంచి ఆ ఫుడ్ స్ట్రీట్ నుంచి రైట్ సైడ్ తిరిగితే అక్కడ శుభమస్తు ఉందనమాట. సో, శుభమస్తుకెళ్ళి చూద్దాం అక్క అక్కడ అన్నీ ఉంటాయన్నాడని దిగాము. మా వోడు కారు దిగగానే అల్లరి చేస్తున్నాడు. నేను ఇంకా ఆడిని కంప్లీట్‌గా ఇంక మా తమ్ముడికి వదిలేసాననమాట. ఎక్కడ ఓపిక లేదు. నాకస్సలు ఓపిక లేదు. పొద్దునెప్పుడో వచ్చాము. ఇంకా అవ్వలే 10 అయిపోయిందని. షాపింగ్ మాల్ కదా! కొంచెం బానే ఉంటది డీసెంట్‌గా ఎవరు ఉండరనుకుంటే ఎక్కడ చూసారా లోపలికెళ్ళగానే జనాలే జనాలు. పండగ కదా! ఇష్టం వచ్చినట్టు చీరలు ఎక్కడ పడితే అక్కడ అలా పేర్చేశారు. కాటన్ శారీస్ అని, ఫ్యాన్సీ శారీస్ అని రకరకాల చీరలు. నాకు చీరల మీద అంత ఐడియా లేకపోయినా కూడాను భలే ఉన్నాయి. కొత్తగా ఉన్నట్టున్నాయి అనిపించింది. మీరు చుట్టుపక్కల ఉంటే విజయవాడ చుట్టుపక్కల కానీ ఏదైనా పని మీద విజయవాడ ఎళ్తే ఒకసారి ఇక్కడికెళ్ళండి. చాలా బావుంది. కలెక్షన్ అయితే నాకు నచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ పెట్టారనమాట. ఒక్కొక్క దానికి ఒక్కో సెక్షన్ పెట్టి అంటే అక్కడ సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా! వాళ్ళు నీట్‌గా చూపిస్తున్నారు. బానే ఉన్నాయి. అండ్ పెట్టుడు చీరలు కూడా చాలా బావున్నాయి. అంటే తక్కువ రేట్‌కి మంచి క్రేప్ శారీస్ ఉన్నాయి. శారీస్ కూడా చాలా అనిపించిందనమాట. అండ్ కాటన్ శారీస్‌లోనే డిఫరెంట్ శారీస్ ఇవి. ఇవి చూస్తున్నారు మా అమ్మాళ్ళు డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా బావున్నాయి ఏంటని చూస్తున్నారు. సో, మా వోడు ఈలోపు మొత్తం మాల్ అంతా తిరిగి అల్లరి అల్లరి చేసేస్తున్నాడు. కంట్రోల్ అసల బాబోయ్! జనాలు చూస్తే మా వోడికి ఏమైపోయిందో మరి. షాపింగ్ పూర్తి చేసుకొని ఇక బయలుదేరిపోయాము. విజయవాడ నుంచి బయలుదేరేసరికి 10:30, 11 అలా అయినట్టుంది టైము. బయలుదేరిపోయి దారిలో డాబా దగ్గర తిందామనుకుంటే, డాబా వద్దులే అక్క అని చెప్పేసి పక్కనే టిఫిన్ సెంటర్ దగ్గర ఆపాడు. అక్కడ అన్ని రకాల కాఫీ షాప్స్ అన్నీ ఉన్నాయి. సో, టిఫిన్ తినేసి, కాఫీ తాగేసి ఇక మేము బయలుదేరి వచ్చామనమాట. ఇంటికొచ్చేసరికి టైం 1:30 అలా అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.